ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడిన పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు టీఆర్ఎస్ గురించి క్లుప్తంగా వివరించిన ఎమ్మెల్యే ఘనబాబు ఎక్కువ టైం తీసుకొని 2 నిమిషాలు సార్. టీడీఆర్ అనేటువంటిది అర్బన్లో పట్టణీకరణకి, ముఖ్యంగా రహదారి విస్తరణలకు కానీ ప్రధానంగా ఏదైతే ప్రాజెక్టులు చేపట్టడానికి భూసేకరణ అనేటువంటిది చాలా ఇబ్బందిగా మారినటువంటి తరుణంలో ఒక వెసులుబాటు అధ్యక్ష టీడీఆర్ అనేటువంటిది. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ 41 యాక్ట్ ప్రకారం ఈ అవార్డు పాస్ చేయడం, ఇట్లాంటి నష్టపరిహారంలో నెగోషియేట్ చేయడం, కోర్టులకు వెళ్ళి ఆంక్షలు రాకుండా ఎవరైతే భూములు పోతాయో రహదారి విస్తరణకి టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళని ఒప్పించి వాళ్ళకి టీడీఆర్ ఇచ్చి ఆ రోడ్ ఫామ్ చేస్తారు అధ్యక్ష. ఇప్పుడు రామకృష్ణ బాబు గారు వేసిన ప్రశ్నలో ఆశ్చర్యం ఏంటంటే అక్కడ రహదారి విస్తరణకి ఎటువంటి ప్రతిపాదన అంటే రోడ్డు ఎంత ఎస్టిమేషన్ ఉంటుంది, అసలు వెయ్యని రోడ్డుకి వెయ్యబోతున్నటువంటి రోడ్డుకి కూడా ఏ రకమైనటువంటి ప్రతిపాదన లేకుండా కేవలం టీడీఆర్ ఒక ఆర్డీపీ ఒకటి తయారు చేసి ఈ డీటెయిల్ ప్రాజెక్టులో వాటికి టీడీఆర్ ఇవ్వాలనే సంకల్పంతో టీడీఆర్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు గాజువాకలో వారు చెప్పినట్టు 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి మాస్టర్ ప్లాన్లో రహదారి విస్తరణ ఉండొచ్చు అనేటువంటి దాంట్లో ఆయన ప్లాన్ పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని కూల్చేసినటువంటి పరిస్థితి. సింహాచలం బీఆర్టీఎస్ రోడ్ ఈరోజు ఏదైతే సింహాచలం యాత్రకి వెళ్తున్నటువంటి గ్రామంలో టోటల్గా ఆ విలేజ్ని రిమూవ్ చేసి రోడ్ కూడా ఫామ్ చేశారు అధ్యక్ష. ఈ రోజుకి కూడా టీడీఆర్ ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో అంటే ఈ టీడీఆర్ విషయం ఈ రాష్ట్రంలో టీడీఆర్ అంటే ఒక కుంభకోణం, అంటే అన్ని వ్యవస్థలో నాశనం అయినట్టు టీడీఆర్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఒక వెసులుబాటుని ఒక కుంభకోణంలో మార్చి రానున్న రోజుల్లో మరలా తర్వాత కాలంలో కూడా ప్రభుత్వాలకు ఒక ఇబ్బందిగా టీడీఆర్ ఇష్యూ చేయాలంటేనే ఇదొక స్కామ్ గా మరలా అభివర్ణించే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. ఈరోజు విషయం మద్యం బెల్ట్ షాపుల వల్ల మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు బెల్ట్ షాపుల వల్ల విపరీతంగా పెరిగాయన్నారు. మద్యం అమ్మకాలు 18%, బీర్ల అమ్మకాలు 40% పెరిగాయన్నారు. చాలా పేపర్లో చూడడం జరిగింది అధ్యక్ష. అసలు ఈ బీర్లు అమ్మకాలు అనేవి లేదా మద్యం అమ్మకాలు ఏంటంటే ఎంత ఘోరం అంటే డేటా మనం ఒకసారి తీసుకుంటే అధ్యక్ష 2024 డిసెంబరు 2023 డిసెంబరు మధ్య తేడా చూద్దాం అధ్యక్ష. మద్యం అమ్మకాల్లో 2023 డిసెంబర్లో మద్యం అమ్మకాలు 25,83,530 కేసులు అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అలాగే బీర్ల అమ్మకాలు తీసుకుంటే 6,40,370 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అదే 24లో ప్రభుత్వము నిర్వహించకుండా ప్రైవేట్ వ్యాపారుల చేతులకి ఇచ్చాక లిక్కర్ అమ్మకాలేమో అంటే 24 డిసెంబర్లో 30,46,362 కేసుల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. బీర్లేమో 9,11,815 కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అధ్యక్ష. అంటే లిక్కరు అమ్మకాలేమో 18% పెరిగాయి అధ్యక్ష, బీర్ల అమ్మకాలు 40% పెరిగాయి అధ్యక్ష. అంటే ఒక డిసెంబర్కి ఈ డిసెంబర్కి లిక్కర్ అమ్మకాలు 4,62,000 పైన పెరిగాయి అధ్యక్ష. బీర్ల అమ్మకాలు 2,70,000. ప్రజల మహిళలు చిన్నారులు మాన ప్రాణాలకు సంబంధించిన విషయం, అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం అధ్యక్ష. రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు అధ్యక్ష, దయించి రాజకీయాలు మాట్లాడొద్దండి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సరే, ఇన్ని బెల్ షాప్స్ పెరుగుతున్నాయి, స్కూల్స్కి వెళ్లే దారిలో కాలేజీలకి వెళ్లే దారిలో ఇన్ని బెల్ షాప్స్ కనిపిస్తున్నాయి అనేసి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అధ్యక్ష. మనం ప్రత్యక్షం చూసిన ఎన్ని మద్యం షాప్స్ మీద ఇలా బెల్ షాప్స్ ఉన్నాయని కేసులు పెట్టారు. యాక్చువల్లీ చెప్పాలంటే అధ్యక్ష, కావాలంటే చాలా వీడియోస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటి మీద కేసులు పెట్టారా లేదా మంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి, సభకి నేను సమర్పిస్తాను అధ్యక్ష. అసలు ఎన్ని కేసులు పెట్టారు అధ్యక్ష? అలాగే
స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో బీసీ గేటు వద్ద కార్మికులు నినాదాలు చేశారు. యాజమాన్యం ఏకపక్షంగా కార్మికులను తొలగిస్తుందని, ఈ విషయంలో ఎంపీ మరియు ఎమ్మెల్యే చొరవ తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని నాయకులు కోరారు. 4200 మందిని తొలగించాలని చెప్పేసి ప్రభుత్వాలు కుట్ర పనితే రాత్రికి రాత్రే కాంట్రాక్ట్ కార్మికులందరూ ఉప్పెనగా ఈడీ వర్క్స్ ముట్టడి చేసిన తర్వాత రాత్రి అంతా కూడా అక్కడే ఉండడం వల్ల ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు యాజమాన్యం కానీ దిగువచ్చి యథావిధిగా 4200 మందిని కూడా మళ్ళీ డ్యూటీల్లో తీసుకోవడం జరిగింది. మరలా అదే విధంగా గత 2 రోజుల నుంచి ప్రతి కాంట్రాక్టర్కి నోటీసులు ఇచ్చి ఒక ప్రఫార్మా ఇచ్చి ప్రతి కాంట్రాక్టర్ దగ్గర కూడా 30% తీయాలని చెప్పేసి పైనుండి సెక్రటరీ గారు చెప్తున్నారు. ఇక్కడ యాజమాన్యం ఆ కుటీల ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 30% తీస్తేనే గానీ ఇక్కడ మీ పాసలు రెన్యువల్ చేయమని చెప్పేసి 2 రోజులు బట్టి యాజమాన్యం కార్మికుల్ని ఇబ్బంది పెడుతుంది. ఆల్రెడీ మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత 25వ తారీఖున మాకు ఆర్ఎల్సీ సమక్షంలో కన్సలేషన్ మీటింగ్ జరిగింది. ఆ కన్సలేషన్ మీటింగ్ లో ఏ ఒక్క కార్మికుని తొలగించమని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఏదైతే ఎస్ఎంఏ ఏఎస్ఎంఏలు ఉన్నాయో 2400 అవి కూడా ఎటువంటి మేము తొలగించట్లేదు. మళ్ళీ 11వ తారీఖు దాకా కూడా వాయిదా ఇచ్చారు. ఆ వాయిదా లోపల ఎవరైతే బయట ఉన్నారో కార్మికులు, ఆ కార్మికుల తాలూకా డీటెయిల్స్ కానీ అక్రమంగా తొలగించినటువంటి మీకు అనిపిస్తున్నట్టు కార్మికులు ఎవరైనా ఉంటే ఆ లిస్టులన్నీ కూడా తీసుకొని రమ్మనమన్నారు. మేము నిన్న వెళ్ళి లేబర్ కమిషనర్ గారికి ఆ లిస్టులు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కానీ అందులో చర్చిల్లో యాజమాన్యం కార్మిక సంఘాలు కూర్చొని ఒక విధానం అన్నది రాసుకున్న ఎంఓయు. ఆ ఎంఓయులో ఏంటంటే ఈ 11వ తారీఖు దాకా సమావేశంలో దాకా ఇటు యాజమాన్యం కానీ ఇటు కార్మిక సంఘాలు కానీ ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేయొద్దు, 11వ తారీఖున ఖచ్చితంగా ఈ మీటింగ్ లో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ యాజమాన్యం ఏదైతే ఆర్ఎల్సీ గారి సమక్షంలో ఎంఓయు రాసుకున్న దాన్ని తోలనాడి అక్రమంగా ఈరోజు 30% తీయాలని చెప్పి లేదంటే గేట్ పాసాలు రెన్యువల్ చేయమని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా మానవారం కార్యక్రమం అనేది జయప్రదం చేయడం జరుగుతుంది. ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులని ఏదైతే ఉందో సెప్టెంబర్ 27వ తేదీని 4000 మందిని ఆపిన తర్వాత పెద్ద ఎత్తున కార్మిక సంఘాలుగా ఈడీ వర్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశించి ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడున్న మిగతా అధికారులు కానీ మళ్ళీ 4000 మందిని ఆర్ఎస్ సమక్షంలో మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ దొడ్డిదారిని ఉక్కు యాజమాన్యము మళ్ళీ ప్రతి కాంట్రాక్టులు పిలిచి 30% తగ్గించాలనేసి చెప్పడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఈ నెల ఫిబ్రవరి 20వ తేదీని సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు 7వ తేదీ సమ్మె జరగవలసింది. కానీ ఆర్ఎస్ఎల్ సమక్షంలో మాకు 11వ తేదీని వాయిదా ఇచ్చారు. ఈ 11వ తేదీని కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కరిని తొలగించమని చెప్పాలి. 2400 అనేది కొనసాగించాలి చెప్పాలి. ఇక్కడ భూములు త్యాగం చేసిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం సైనికుడిలా పనిచేస్తా, ఎమ్మెల్సీ లేదా ఏదైనా కార్పొరేషన్ లో పదవి కోసం ఆశిస్తున్నా. మా కుటుంబంతో చంద్రబాబు నాయుడికి మంచి అనుబంధం. తెలుగుదేశం పార్టీ సభ్యుడు మరియు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. సూర్యభగవాన్ ఆశీస్సులు తీసుకోవాలని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉదయించే సూర్యభగవానుడు మన ప్రాంతం శ్రీకాకుళం జిల్లా నుంచి ఉదయిస్తారు కాబట్టి డెఫినెట్గా భగవంతు ఆశీస్సు కోసం రావడం జరిగింది. నేను ఇటీవలే చంద్రబాబు కలిసి ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ ఇమ్మని చెప్పి కోవడం జరిగింది. నాడు జగన్ పాలనలో ప్రజలంతా భయభ్రాంతి గురవుతే ఎక్కడ తగ్గకుండా జగన్ పైన తిరుగుబాటు చేశాం. రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా సరే ప్రజలను చైతన్యపరుస్తూ ఈ రాష్ట్రంలో ఎటువంటి కేసు లేకుండా, ఏ ఒక్క కేసు కూడా లేకుండా నేనే మనం చేస్తాను, సగం మనం చేస్తాను. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నేను విజయజన్ ఉన్నాను. ఎందుకంటే ఆయన కోసం నేను ఎంతవరకు స్థితించాను. చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు కూడా నాయకులందరూ భయపడినా సరే రామ్ భయపడలేదు. ఆయన కోసం పోరాటం చేశాం. ఆయన మా కుటుంబం పక్కన చంద్రబాబు ఎప్పుడూ కూడా అదే మాకు స్థానం కల్పించారు. మా పాప సెకండ్ పత్రికప్పుడు కూడా ఆయన హాజరై కేక్ కట్ చేసి పాపను ఆశీర్వదించారు. అలాగే ఎప్పుడూ జీవితకాలం ఉన్నంత వరకు చంద్రబాబు గారు విజయగా ఉంటాను. నా చివరి రక్తం పుట్టినప్పుడు నేను టీడీపీ పార్టీ కొనసాగుతాను. ఎప్పుడు పార్టీ ఆలోచన నాకు రాదు. ఎందుకంటే సమాజమే దేవాలయ ప్రజల నా దేవుడు అని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను కేవలం ప్రజలకు ఇంకా మంచి చేయాలి, యువతకి ఉపాధి కల్పించాలి లక్ష్యంతో మా కుటుంబం అంతా కేంద్ర మంత్రులు చేశారు. ఇందిరాగాంధీ క్యాబినెట్లో మా పెద్దనాన్నగారు ఎస్పీపీ పట్టాల మంత్రి చేశారు. ఇంకో పెద్దనాన్నగారు వాజ్పేయి క్యాబినెట్లో సత్యనారాయణ వ్యవసాయ మంత్రి చేశారు.
సో ప్రజలకు ఇంకా మంచి చేయాలి, యువత కూడా ఉపాధి కల్పించాలి అన్న లక్ష్యం సంకల్పంతో నేను కోరడం జరిగింది. సో డెఫినెట్గా చంద్రబాబు పరిశీలిస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆయన ఏది ఇచ్చినా సరే నేను చేస్తాను తప్ప ఎటువంటి డిమాండ్లు కానీ కండిషన్ కానీ లేవు. కేవలం రాష్ట్రం బాగుండాలి, తెలుగు జాతి బాగుండాలి, చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ భారతదేశం నెంబర్ 1 రాష్ట్రంగా కావాలని ఆకాంక్షిస్తూ సూర్య భగవాన్ ప్రార్థన చేశాం. డెఫినెట్గా భగవంతుడు ఆశీస్సులు నాకు ఉంటాయని, చంద్రబాబు నాయుడు కూడా నేను కరుణించి ప్రకటన చేస్తారని ఆశిస్తున్నాను. దాని ఈ రాష్ట్రం కోసం జగన్ పైన 9 పాటలు రాయించాను. ఆయన నవరత్నాలను నవపాటలతో చెందింపొచ్చాను. సో ఎక్కడ కూడా తగ్గలేదు. ప్రతి పాట జగన్ని పూర్తిగా అండగట్టు చేశాం. ఈ పాలన పోవాలి, వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోవాలని చెప్పి లక్ష్యంతో పనిచేశాం. డెఫినెట్గా పార్టీ భూస్థాపితం అయిపోయింది. అందువల్ల రానున్న రోజుల్లో ప్రజలు రామరాజు ఉండిపోతున్నారు. అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ చరిత్రలో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉంటుందో చేస్తారు. జై హింద్. జగన్ పాలనలో పైన తెలుగు శక్తి జగన్ పైన ధన్యవాదాలు చేశాం. మరి ఈరోజు మేము ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్సీ కోసం అనడం జరిగింది, కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వమని. ఎందుకంటే మనకి ఉదయించే సూర్యభగవాన్ అరసివెల్లి సూర్యభగవాన్ ప్రత్యక్ష దైవం కాబట్టి ఈవేళ స్వామివారి ఆశీస్సు తీసుకోవాలని, తద్వారా నేను ఏ పదవి ఆశించుకోకుండానే చంద్రబాబు కోసం ఎంత తెగించి పనిచేశాం. రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కిపోయింది. మిమ్మల్ని గెలిపించిన ఎస్సీ ఎస్టీల సప్లాన్ నిధులు కొట్టేసి వారికి మొండి చేయి చూపిన చేతకాని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీకి వస్తే వైసీపీ కూడా అలాంటి సినిమా చూపిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నా. వైసీపీ చేతకాని ప్రభుత్వం, చేతకాని పరిపాలన వల్ల గత ఆంధ్ర రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి పోయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీలు కష్టపడి మిమ్మల్ని గెలిపించారో వాళ్ళందరి డబ్బులు కూడా ఎస్సీ ఎస్టీ సప్లైన్లో డబ్బులు కూడా కొట్టేసి వాళ్ళకు కూడా ఏమి ఇవ్వకుండా మరి ఆ డబ్బును కూడా మింగేసినటువంటి చేతగాని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా. నీ అవినీతికి అంతుందా? 2019లో తర్వాత నీ ఆస్తిపాస్తులు ఎంత? నువ్వు ప్రభుత్వంలో దుర్వినియోగం చేసిన డబ్బులు నీ సలహాదారులకు ఇచ్చిన చేత 680 కోట్లు నిజం కాదా? 550 కోట్లతో ఒక సొంత భవనాన్ని నిర్మించుకుని నీ కుటుంబం విలాసవంతంగా బతకడానికి పేద ప్రజల కోసం ఖర్చు పెట్టవలసిన డబ్బులు నువ్వు ఖర్చు పెట్టింది నిజం కాదా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. మరి ఇంకా అంబటి రాంబాబు గారు చెప్తా ఉన్నారు, పుడతానే ఎంపీ పదవితో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాదు కదా, కనీసం కౌన్సిలర్ కూడా అవలేడని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మా నాన్నగారు ముఖ్యమంత్రి అయి ఉంటే నేను ఈ పార్టీకి ముఖ్యమంత్రిని అవుతునేమో. ఎందుకంటే అన్యాక్రాంతమైన డబ్బు వచ్చి పడింది కాబట్టి మీ దగ్గరికి, ఆ డబ్బుతో పేద ప్రజలకు ఎరచూపి సంక్షేమం పేరుతో దోపిడీ చేసి మీకు బిస్కెట్లు వేసి కోట్లాది రూపాయలని మరి ఇవాళ దన్నుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ అంబటి రాంబాబు అనే ట్రాప్లో పెట్టి అందరినీ ఏదోటి మాట్లాడించాలని చెప్పి అతను గట్టిగా మాట్లాడితే నిజమైపోదు, అబద్ధం నిజమైపోదు. గడిచిన 10 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు నెగ్గకపోయినా ప్రజల మధ్య నుంచి ప్రజల కష్టాల్లో ఉండి వైసీపీ ప్రభుత్వం వేధింపులకు తట్టుకొని ఒక్కరోజు కూడా అరెస్ట్ చేసిన ప్రయత్నం చేసినా కూడా ఒక్కరోజు కూడా అతన్ని ఏమీ చేయలేనటువంటి చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతూ ఉన్నా. ఈ జైలు సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సోషల్ మీడియాని అరెస్ట్ చేసేది ఎక్కడి నుంచి వచ్చింది? మాజీ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి అన్యాయంగా 51 రోజులు జైల్లో ఉంచింది నిజం కాదా? కేసు ప్రూవ్ అయిందని అడుగుతూ ఉన్నా. ఎంతో మంది పట్టాభి లాంటి తెలుగుదేశం కార్యకర్తలను కానీ మాలాంటి వాళ్ళని కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. 2019-24 మధ్య ఏపీ ఇమేజ్ ని వైసీపీ దెబ్బతీసిందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. 19-24 మధ్యలో ఏమైందో చూశారు. మరి ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు ప్రజలు అంటే 2 రాష్ట్రాల ప్రజలు కూడా, అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నడూ లేనట్టు మరి 2024కి మన రాష్ట్రం కోసం మనం నిలబడాలి అనే ఒక ఉద్దేశంతో సొంత ఖర్చులతో ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు వారందరూ కూడా రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో వచ్చి కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తీరు కేవలం
అదే ఒక ఉద్దేశంతో కూటమి అన్ని పార్టీలు కలిసి, అంటే ముఖ్యమైన పార్టీలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి మరి ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఏకైక ఎజెండాతో కూటమిగా చేరి ప్రజల ముందుకెళ్ళి ఘన విజయం సాధించిన పరిస్థితి. అయితే అన్ని పార్టీలు కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నప్పుడు నేను ఒక్కడనే పక్కన ఉన్నాను కాబట్టి నేనే అపోజిషను, నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి, ఏదేదో మాట్లాడుకుంటూ ఆయన ఏదో ప్రతి ఒక్క పరిస్థితి ఆయనే ఏదో హీరోలాగా, అసలు ఆయన తీరు, జగన్మోహన్ రెడ్డి తీరు చాలా అసహ్యంగా ఉంది. ఎంత అసహ్యంగా ఉందంటే, ఒక పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ఎందుకు పెట్టాలి, ఒక రాజకీయ పార్టీకి కావాల్సిన లక్షణాలేంటి, ఒక రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణాలేంటి అనేది పూర్తిగా చూసి ప్రజలందరూ కూడా, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చారు. కేవలం నాయకుడేనే కాదు, ఒక సామాన్య వ్యక్తి అయినా సరే ఎలా ఉంటారండి, తన సంపాదించిన సంపాదన తన కుటుంబానికి అందరికీ భరోసాగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే సామాన్య వ్యక్తి కూడా కష్టపడి సంపాదిస్తాడు. తల్లికి, చెల్లికి, పిల్లలకి, రేపటి తరాలకు ఉండాలని సామాన్య వ్యక్తి అయినా, అలాంటిది ఒక నాయకుడు రేపటి తరాల కోసం. వివేక హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటన. రంగయ్యది అత్యంత అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నాం. ఇప్పటికీ ప్రధాన సాక్షులు 5 చనిపోయారు. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం, వివేకానందారెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివెందులకు చెందిన రంగయ్య, అప్పుడు వాచ్మెన్గా పనిచేసినటువంటి వ్యక్తి, నిన్న సాయంత్రం 6:43 గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని పోవడం జరిగింది. అక్కడ నుంచి రిమ్స్కి తరలించడం జరిగింది. రిమ్స్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మర్డర్గా మనం అనుమానిస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్లో ఎవరి ప్రమేయం ఉంది, అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్షులు 2019 నుంచి 24 మధ్యలో 5 నుంచి 6 మంది చనిపోవడం జరిగింది. అందులో భాగంగా శంకర్ రెడ్డి 2019లో చనిపోవడం జరిగింది. అదేవిధంగా గంగాధర్ రెడ్డి 2022లో చనిపోవడం జరిగింది. వైఎస్ అభిషేక్ రెడ్డి 2024 సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది. నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇప్పుడు రంగన్న 2025 మార్చిలో చనిపోవడం. ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు, సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ ప్రధానమైనటువంటి కేసులో భాగంగా దీన్ని తప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం సైంటిఫిక్గాను మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ని త్వరితగతిన కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందన్నది వాస్తవం. అందుకే రాబోయే డిఎస్సిలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రాబోతున్నారు. ఒక్కరు కూడా డ్రాపౌట్ కాకూడదనేదే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు.
గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానివ్వండి, లిటరసీ రేట్ కానీ, డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను ఇది. అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్ కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. మేము మాట్లాడుకుంది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం. ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారు, లిబరల్ గా చెప్పాం. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు, వాస్తవం, అందరు తెలిసిన విషయం. కానీ మేము ఆలోచించే 2 విషయాలు. ఒకటి, ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి. ఒక భాగం అవుతే వలసలుగా వెళ్తారు అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి, గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దానికి విధి విధానాలు ఏంటి అంటే వచ్చేది ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించచ్చా. ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎక్కువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ 2 ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. స్కూల్ కిట్స్, చిక్కీ, గుడ్, ఈ 3 మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. డీటెయిల్ గా మళ్ళీ నేను చెప్తాను అధ్యక్ష. ఈరోజు గర్వంగా చెప్తున్నా, కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఒక చిక్కీలోనే సంవత్సరానికి 36% సేవింగ్ తీసుకొచ్చాం. అది 63 కోట్ల రూపాయలు ఒక చిక్కీలో. అంటే 5 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయలు ఒక చిక్కీలో సేవింగ్. ఒక చిక్కీ సేమ్ థింగ్ మీరు తీసుకుంటే స్కూల్ కిట్లో నేను అనుకుంటే సుమారుగా 8 to 9% వరకు రావచ్చు అనుకుంటే. ఇంకా టెండర్స్ జరుగుతున్నాయి. 8 to 9% రావచ్చు. అంటే దాంట్లో ఇంకా కనీసం ఒక 60-70 కోట్ల రూపాయలు సంవత్సరానికి దాంట్లో సేవింగ్ వస్తున్నాయి. గుడ్డుల్లో కూడా దాదాపు నాకున్న సమాచారం మేరకు సబ్జెక్టు కరెక్షన్